హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పల్లీల పొడి ప్రిపేర్ చేస్తున్నా. పల్లీల పొడి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ల కోసం అయితే వారం రోజులకు సరిపడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఉండాలంటే ఇంకా నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ రైస్లో కూడా కొంచెం గీ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. కారం దోశ పైన కూడా వేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. పల్లీలును, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఎల్లిపాయలు వేసుకొని కొంచెం జీలకర్ర వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. అండ్ టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి. ఇది ఇలాగ వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గుంత పొంగనాలు పొద్దున ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర మొత్తం కలిపి పెట్టుకున్నా. అండ్ గుంత పొంగనాలు ఈజీగా రావాలి, టేస్టీగా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇక్కడైతే పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చి స్కిప్ చేసి. అండ్ మనం నైట్ ప్రిపేర్ చేసిన పల్లీల పొడి ఉంది కదా, దానికోసం చట్నీ పోగు పెట్టుకోవడం కోసం అయితే ఇక్కడ పక్కన ప్రిపేర్ చేసుకుంటున్నా. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఎల్లిపాయలు వేసుకోవాలి. నా దగ్గర అయితే కరివేపాకు లేదు కాబట్టి ఇవి 4 అయితే యాడ్ చేసిన. అండ్ అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గట్టి పడేదాకా ఉంచుకోవాలి. ఇది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ లంచ్ బాక్స్లో స్నాక్స్ కోసం మురుకులు పెట్టిన. అండ్ గుంత పొంగనాలు చట్నీ అయితే పెట్టేసిన. అండ్ వాళ్ళకి తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేయించి. అండ్ మార్నింగ్ ఏ హడావిళ్ళకి ఉండడానికి చూసుకుంటా నేను, ఈజీగా అయిపోవాలి, అంత పిల్లలతో ఈజీ కాదు కదా అని చెప్పేసి. అండ్ మన వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలాగ చేస్తారో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.